నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రామును మరోసారి కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. విజయవాడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు ఇద్దరిని ప్రశ్నిస్తారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో గతంలో ఒకసారి జోగి సోదరులను ప్రశ్నించారు ఎక్సైజ్ అధికారులు. ఇప్పుడు రెండోసారి కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రామును మరోసారి కస్టడీకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరిని కూడా ఎక్సైజ్ పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో తయారైన నకిలీ మద్యానికి సంబంధించి ఆల్రెడీ ఒకసారి జోగి బ్రదర్స్ ని ఎక్సైజ్ పోలీసులు 3 రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఇప్పుడు ప్రస్తుతం రెండోసారి కస్టడీకి తీసుకున్న కేసు మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీకి సంబంధించిన కేసుకు సంబంధించి కస్టడీకి తీసుకున్నారు. అక్కడ నమోదైన కేసులో కూడా వీళ్ళిద్దరిని నిందితులుగా చేర్చిన నేపథ్యంలో అక్కడ నకిలీ మద్యం తయారీ, అదేవిధంగా విజయవాడ ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీకి ఉన్నటువంటి లింకులు, కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్తో ఉన్నటువంటి సంబంధాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి అయితే రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇవాళ నుంచి ఎల్లుండి వరకు 3 రోజుల పాటు కూడా ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు విజయవాడలోనే విచారించబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే విజయవాడ జైలు నుంచి నిందితులను ఇద్దరిని కూడా ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ 2వ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ తో జోగి బ్రదర్స్ కి పూర్తి స్థాయిలో ఆర్థిక సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించిన అధికారులు ఇప్పుడు కస్టడీకి తీసుకోవడం ద్వారా మొలకల చెరువులో ఉన్నటువంటి లింకుల మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేయబోతా ఉన్నారు. గోపి, థ్యాంక్ యూ శ్రీకాంత్.